నమస్కారం E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సికింద్రాబాద్ లో 19వ రోజ్గార్ మేళా నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ట్రాన్స్ఫార్మర్ విషింగ్ పేలడంతో చెలరేకిన మంటలు, టర్బైన్ ప్యానెల్ బోర్డులకు వ్యాపించిన అగ్ని కీలలు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫైల్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ధ్వజం. సర్కార్ బడుల బలోపేతానికి కార్పొరేట్ చేయూత, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 92 కోట్ల MOUలు. రైతులకు అండగా నిలిచిన ఖాకీలు, అచ్చంపేట మార్కెట్ యార్డ్లో ఎస్ఐ సద్దాం హుస్సేన్ శ్రమదానం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోజ్గార్ మేళా విజయవంతంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ లో ఘనంగా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన వందలాది మంది నూతన అభ్యర్థులకు ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా ఒకే రోజు 47 ప్రాంతాల్లో ఈ మేళా జరిగిందని, దీని ద్వారా 51,000 మందికి పైగా యువతకు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్లో పూర్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 12.5 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించామని కేంద్ర మంత్రి గణాంకాలతో సహా వివరించారు. రైల్వేస్, బ్యాంకింగ్, పారామిలిటరీ ఫోర్సెస్, పోస్టల్ సహా పలు కీలక విభాగాల్లో ఈ నియామకాలు జరిగాయన్నారు. కేవలం ప్రభుత్వ రంగమే కాకుండా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ మరియు స్టార్టప్ రంగాలు ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రంగాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పరోక్ష, ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తున్నాయని గుర్తు చేశారు. గతంలో లాగా ఉద్యోగాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా డిజిటల్ పద్ధతిలో రిక్రూట్మెంట్ పూర్తి చేసి వేగంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశ సేవలో భాగస్వాములు కాబోతున్న నూతన ఉద్యోగులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్న యువకులు, వారి కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెలువరిసింది. కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ రోజ్గార్ మేళాలు దేశ ఆర్థిక, సామాజిక వృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటువంటి దృక్పథంతో 2022 నుంచి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రధానమంత్రి కార్యాలయం డ్రైవ్ చేసి వివిధ విభాగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది 18వ కార్యక్రమం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్టులు కానీ లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ కానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్, ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది. మన హైదరాబాద్ లో కూడా ఇది 18వ కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంటూ ఈ రకంగా ఆ 2 నెలల గ్యాప్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి రిక్రూట్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, ఈవెన్ గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మాస్టర్ తీసుకున్నా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క పని చాలా పెరిగింది, పనితీరు మెరుగుపడింది, పని బాధ్యత కూడా పెరుగుపడింది. ఆ రకంగా అన్ని రకాల రైల్వేలో కూడా చూస్తాం. రైల్వేలో కూడా రోజువారీ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ కారణంగా భారం పెరుగుతా ఉంది. పెరిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి పనితీరు మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమం, పని భారం విధంగా టెక్నాలజీ ఉపయోగించి వాళ్లకు మరింత మెరుగైనటువంటి సౌకర్యం చేసే విధంగా వాళ్ళ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం, ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ రకంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం, దాంతో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గానీ, ఐటీ సెక్టార్ గానీ, డిజిటల్ సెక్టార్ గానీ, లేకపోతే ఈరోజు సర్వీస్ సెక్టార్ గానీ, లేకపోతే ఈరోజు అనేక రకాలుగా ఇతర ఈ కామర్స్ ద్వారా గానీ ఉద్యోగాలు పెంచేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కోట్లాది మందికి ఆ రకంగా ఉద్యోగాలు కల్పించి
దేశ అభివృద్ధిలో యువతను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో గల ఉమ్మడి మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంకేతిక కారణాలతో పవర్ హౌస్ స్టేషన్ అత్యవసరంగా షట్డౌన్ చేసిన కొద్దిసేపటికి ఒక్కసారిగా ప్రమాదకరంగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విద్యుత్ కేంద్రం 2వ అంతస్తులో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలి చిక్కుకుపోయారు. పవర్ స్టేషన్ అంతటా దట్టమైన నల్లటి పొగ మంటలు వేగంగా వ్యాపించడంతో లోపలికి వెళ్లేందుకు వీలుపడక అక్కడ అత్యంత క్లిష్ట పరిస్థితి నెలకొంది. దుడుమ జలపాతం సమీపంలో కొండల మధ్య మారుమూల ప్రాంతంలోని ఈ పవర్ హౌస్లో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ షట్డౌన్ అయిన అనంతరం నెంబర్ 1 జనరేటర్కు చెందిన ట్రాన్స్ఫార్మర్ బుషింగ్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల వ్యవధిలోనే మంటలు టర్బైన్ ప్యానెల్ బోర్డు వైపు విస్తరించడంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ప్లాంట్ 2వ అంతస్తులో ఉన్న 4గురికి పైగా కార్మికులు పొగ కారణంగా బయటకు రాలేక అక్కడికి చిక్కుపోయారు. లోపల ఊపిరాడక అస్వస్థతకు గురవుతున్న వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చేందుకు స్థానిక సిబ్బంది ప్రాణాలు తెగించి ప్రయత్నించారు. 2 కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి. ఈ జల విద్యుత్ కేంద్రం దట్టమైన అడవులు కొండల మధ్య మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మరియు రెస్క్యూ టీమ్స్ చేరుకోవడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ స్థానిక అధికారులు అప్రమత్తమై జనరేటర్లను పూర్తిగా నిలిపివేసి అందుబాటులో ఉన్న వనరులతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఏపీ జెన్కో మరియు ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ 120 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లో ప్రమాదం జరగడంతో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలను వేగవంతం చేసి లోపల ఉన్న కార్మికులను సురక్షితంగా రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. कैमरा ఉంది కదా कौन है ना एटा इला రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అటు రైతాంగాన్ని ఇటు నిరుద్యోగులను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ పదునైన విమర్శలు గుప్పించింది. పరిపాలన గాలి కుదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని మండిపడింది. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయని, ఐకేపీ కేంద్రాల్లో లారీల కొరత, మిల్లుల వద్ద తరుగు పేరుతో రైతులను దారుణంగా నిలువుదోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్నదాతలకు ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. నిరుద్యోగ యువతకిచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సక్రమంగా చేపట్టడం లేదని, నూతన జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ రోడ్డుకి పోరాడుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా సాగిన దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర కోత విధించారని ధ్వజమించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల వెలుపల కాంగ్రెస్ సర్కార్ను గట్టిగా నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్తో రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. కేసీఆర్ గారి ఆశయాలని పుణికిపుచ్చుకున్నటువంటి నాయకుడు, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండేటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు హరీష్ రావు గారు తెలంగాణ విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించే ప్రకటన, తెలంగాణ ప్రజలు ఆహ్వానించే ప్రకటన, తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రకటన. కేవలం భూదందాలు, కమిషన్లు, అక్రమార్జనలకు అలవాటు పడ్డ వాళ్లకు ఈ ప్రకటన బెంబేలెత్తిస్తున్నది. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చుట్టుపక్కల భూములన్నీ కబళించారు. దీని పేరు చెప్పుకొని హఠాత్ మన అడ్డగోలుగా ధరలు పెంచి దండుకోవడానికి కావలసినటువంటి ఎత్తుగడలన్నీ పూర్తి చేసి పెట్టుకున్నారు. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది, వీళ్ళ ప్రయోజనాలకు గండిపడుతుంది. ఆ ఆదుర్దాలోంచి, ఆ ఆందోళనలోంచి ఈ ఫ్యూచర్ సిటీ కోసం క్రీచర్స్ అన్నీ ఇవాళ
అరుస్తున్నాయి, ఆక్రందిస్తున్నాయి, ఆర్తనాదాలు పెడుతున్నాయి. శ్రీధరబాబు గారు కూడా మేము హైదరాబాదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే అడ్డుకుంటారా, వినాశకరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. నిజానికి శ్రీధరబాబు గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నది, అనిపిస్తున్నది ఆయన చూస్తుంటేనైతే. ఈ ఆందోళన రేవంత్ రెడ్డి గారి ఆందోళన, దాని చుట్టూ రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్లు ఉన్నాయి కనుక ఈ ఆందోళన ఆయన ఆందోళన. ఏమిటి మీరు చేసిన అభివృద్ధి హైదరాబాద్లో? బీఆర్ఎస్ సమయంలో నిర్మించిన ఫ్లైఓవర్లు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించి రిబ్బన్ కట్ చేయడం తప్ప మీరు సాధించింది ఏముంది హైదరాబాద్లో? ఇవాళ హైదరాబాద్లో వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కార్ బడుల బలోపేతానికి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ గ్రూపులు భారీగా CSR నిధులతో ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రహిత గ్రూప్, రామ్కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు రాష్ట్ర విద్యాశాఖతో అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 92 కోట్లకు పైగా నిధులను కేటాయించి కొండాపూర్, జవహర్ నగర్, తుక్కుగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలు విద్యారంగంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా రహిత గ్రూప్ కొండాపూర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అత్యధికంగా 50.50 కోట్ల CSR నిధులను కేటాయించింది. ఇక్కడ విద్యార్థులకు సకల వసతులతో కూడిన అత్యాధునిక డిజిటల్ తరగతులు, ల్యాబ్లు నిర్మించనున్నారు. రామ్కీ ఫౌండేషన్ జవహర్ నగర్ మరియు తుక్కుగూడ ప్రాంతాల్లోని సర్కార్ పాఠశాల రూపురేఖలు మార్చేందుకు 30 కోట్లకు పైగా నిధులను వెచ్చించనుంది. పేద విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ వైద్య సంస్థ యశోద హాస్పిటల్స్ అనుబంధ యశోద ఫౌండేషన్ ఉప్పల్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా వసతుల మెరుగుదలకు 12.20 కోట్లను కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. తాము సంపాదిస్తున్న ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను వాడుకుంటున్న కార్పొరేట్ సంస్థలు స్థానిక అభివృద్ధికి, ముఖ్యంగా పేద పిల్లల చదువుల కోసం ఇలా నిధులు కేటాయించడం అభినందనీయమని సీఎం కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ఈ బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో సాగనున్న ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేయనుందని విద్యారంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్నామంటూ పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం చేసే కాకీలు చేతికి అంది వచ్చిన పంట అకాల వర్షానికి కొట్టుకుపోతుంటే తామే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి అన్నదాతకు అండగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో మానవత్వం ఉట్టుపడే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఓపెన్ ప్లాట్ఫామ్లపై ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. కళ్ల ముందే కష్టం నీటి పాలవుతుంటే రైతులు గుండె లవోదీయమంది. ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్ఐ సద్దాం హుస్సేన్ తక్షణమే తన సిబ్బందితో కలిసి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. తానే స్వయంగా చేతులతో మొక్కజొన్నను బుట్టల్లోకి నింపి సురక్షిత ప్రాంతాలకు తరలించి రైతులకు కొండంత ఆసరాగానిచ్చారు. అచ్చంపేట మార్కెట్ యార్డ్లో వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న పంట కొనుగోలు కోసం నిరీక్షిస్తున్న తరుణంలో ఈ అకాల వర్షం కురిసింది. ఎండకెండి ఎంతో కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెచ్చిన రైతులకు వర్షం తీవ్ర ఆవేదనను మిగిల్చింది. సరైన గోనలు, తార్పాలిన్లు లేకపోవడంతో వరద నీరొచ్చి పంట కుప్పలోకి చేరింది. మార్కెట్ యార్డ్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై సమాచారం అందుకున్న ఎస్ఐ సద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన కాకి యూనిఫామ్ను పక్కన పెట్టి బురదలో దిగి రైతులతో కలిసి శ్రమదానం చేశారు. మొక్కజొన్నను బుట్టల్లో ఎత్తి పక్కనే ఉన్న షెడ్డర్లోకి మార్చారు. కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు పోలీసులు తీసుకున్న ఈ చొరవ అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎస్ఐ సద్దాం మరియు పోలీసుల మానవత్వాన్ని చూసి రైతులు చేతులెత్తి మొక్కుతూ కన్నీటి పర్యంతమయ్యారు. రక్షక భటన నిలయాలు అంటే కేవలం కేసుల కోసమే కాదు, తాము ఎల్లప్పుడూ ప్రజల సేవలోనే ఉంటామని నిరూపించిన అచ్చంపేట పోలీసులను ఉన్నతాధికారులతో పాటు జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.
నెల్లూరు జిల్లా తుమ్మల తలుపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరిగింది. సైదాపురం మండలాభివృద్ధికి 139 కోట్లు, తుమ్మల తలుపూరు పంచాయతీకి 6.54 కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు. సింగిల్ రోడ్ను డబుల్ రోడ్గా మార్చేందుకు 6-7 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు, సీఎం సహాయ నిధి కింద 5గురికి 6.45 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోట్ నాగేశ్వరరావు, టీడీపీ నేతలు, మండల అధికారులు పాల్గొన్నారు. సుమారుగా మన గౌరవ శాసనసభ్యులు 6.5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధిలో ఇచ్చినందుకు ఆయనకి మనం అందరం కూడా సిమెంట్ రోడ్లే ఇంచుమించుగా బాగా ఇంచుమించు 60-70 లక్షల రూపాయలు ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 మందికి 6,40,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళు కూడా ముందులో ఉన్నారు. ముమ్మాటి కృష్ణయ్య, దేవరపాటి రమణయ్య, అదేవిధంగా ఇంకొక రమణయ్య, వీళ్ళందరూ కూడా లక్కినీటి రమణయ్య, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఉంటే కూడా తెచ్చి అందరూ కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఇలాంటి చెయ్యాలనే కాన్సెప్ట్ ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని ఇచ్చినా కానీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎన్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. పని చేశారు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ తనను పట్టేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేదు. ఈ రోజు ఒక పక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ ఒక పక్క పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. అప్పుడు పెన్షన్లు 10వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ముందు రోజు సెలవు వస్తుందంటే ముందు రోజే ఇస్తా ఉన్నాం. ఈరోజు రేపు 1వ తారీఖు సెలవు అంటే 30వ తారీఖే మీ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. మరి ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనకి ఏమీ తెలియదు. కానీ ఎక్కడా కూడా దేనిలో కూడా అభివృద్ధిలో వెనకాడకుండా మనం ముందున్నామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చెన్నైలో అంత పెద్ద పెద్ద వాళ్ళకి రెవెన్యూ బ్రహ్మాండం వస్తుంది. అక్కడ ఇప్పుడు కూడా ఇంతకుముందు 1,500 ఉండేది, ఇప్పుడు 2,500 చేశారు. ఈరోజు మనం 4,000 నుంచి 6,000 నుంచి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే బెడ్డెడ్ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నాం, 10,000 ఇస్తా ఉన్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ పక్క రాష్ట్రాల్లో కూడా లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్ అంటే ఒకటే అందరికీ పెన్షన్ వాళ్ళు ఇచ్చేది. మనం అలా కాకుండా ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చూసి వీళ్ళ ఇబ్బందులు చూసి ఆ బిడ్డ బిడ్డలైతే ఆ తల్లి పని కూడా పోలేదు, వాళ్ళకు కూడా మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వాటర్ ట్యాంకు తర్వాత ఈ రోడ్లు సీసీ రోడ్లు శంకుస్థాపనకి పిలిపించి ఈరోజు మీ అందరూ కూడా వచ్చి సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రభుత్వంలో ఏది వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టిలో పెడతాం, అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గుర్తించకుండా హాస్పిటల్లో చూపించుకొని ఆ బిల్లు తెస్తే వాటికి కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తా ఉన్నాం. మా ఆఫీస్కి పంపిస్తే అవి ఎన్నైనా కానీ తీసుకుంటాం, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే
చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ఇవన్నీ మనకి చేయడం జరుగుతుంది. మనం పిల్లల భవిష్యత్తుని అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనం అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చేస్తూ దీనికి పాటుపడుతున్నటువంటి మన గురువుల రామకృష్ణ గారి అందరినీ గుర్తించుకోవాలి. మన సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో ఓపికగా తీసుకెళ్లి మన నియోజకవర్గంలోనే ఎక్కువ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్లు అందించడం జరుగుతుంది. అలవర్ శిక్షలో భాగంగా ఇచ్చే అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి అన్ని అందరూ గుర్తించుకొని రాబోయే రోజుల్లో కూడా మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని అలా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని, అలాగే మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్పై కాకినాడ రూరల్ జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 3వ డివిజన్ జనసేన నాయకులు నల్లం శ్రీరాములు, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల ప్రకారం సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అండి, నా పేరు నల్లం శ్రీరాములు. నాది 3వ డివిజన్ సిటీ జనరల్ సెక్రటరీ నేను జనసేన పార్టీకి. ఈరోజు నిన్న సర్పవరం వైఎస్ మన పవన్ కళ్యాణ్ గారి మీద, మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి మీద ఆరోపణలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద సర్పవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవాలను దాచి అమిత్ షా గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సహకరించాలని అడిగినట్టు, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, అరెస్ట్ చేయని చెప్పి ఆయన అడిగినట్టు, మాకు ఆయన జగన్ గారితో చాలా బట్టి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన మేమేమి చేయలేం అని అమిత్ షా గారు చెప్పినట్లుగా ఈయన బయట ఒక రకమైన అసత్య ప్రచారం చేసి కార్యకర్తల్లోని నాయకుల్లోని చీలికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూటమి అభివృద్ధి పదాలు నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి జాతీయ నాయకుల కింద మేము అందరూ అనుకుంటున్న టైంలో, ప్రజలు కూడా కోరుకుంటున్న టైంలో కావాలని ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలను ఈయన్ని వాడుకుని, ఈయన పేటీఎం బ్యాచ్ కింద వాడుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈయనతో చెప్పించారని మేము అభిప్రాయపడి మా ఉద్దేశంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేవలం మా పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారు విమర్శించి ఆధారాలు లేకుండా విమర్శించడంతో ఈ కేసును మేము పెట్టడం జరిగింది. సిరంగు శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఖాదీ బోర్డు విలేజ్ ఇండస్ట్రియల్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ని. ఏవైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక కుట్రపూర్వకమైన ఎన్డీఏ కూటమి మీద కేంద్ర హోంశాఖ మినిస్టర్ గారు అమిత్ షా గారి మీద, మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక మేధావి ప్రొఫెసర్, ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి, ఒక ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. అందుకని నిన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శ్రీ పంత నానాజీ గారి ఎమ్మెల్యే గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదే దాని మీద ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద, ప్రముఖ ఛానల్ మీద, ఆ యాంకర్ మీద నిన్న కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా వేయించాం. తగిన న్యాయ పోరాటం చేస్తామని, దీని వెనకాల కుట్రపూర్వకంగా ఎవరున్నా సరే బయటికి లాగుతామని తెలియజేస్తున్నాం. అంటే ఈయన అమిత్ షా గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్ జగను,
షార్ట్ టైం ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అని అమిత్ షా గారు అనటం జరిగిందని చెప్పేసాను. అంటే గత 5 సంవత్సరాల నుంచి పాలనలో ఏం ఉద్ధరించాడని ఈ జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ కింద ఒక హోంశాఖ మినిస్టర్ గారు అయినండి, భారతదేశ హోంశాఖ మినిస్టర్ గారు ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఈయన ఆలోచించాలి. అసలు ఏం సాధించాడండి? ఒక గొడ్డల వేటికి గుండుపోటు కింద సృష్టించినందుక, కరోనా టైంలో ఒక దళిత డాక్టర్ మాసులు అడిగినందుకు నడి రోడ్డు మీద కొట్టించినందుక, టీచర్లు బ్యాండ్ షాపుల దగ్గర పెట్టి డ్యూటీలు వేసినందుక, దొంగ పట్టాలు సృష్టించి ఇన్ని పట్టాలు ఇచ్చేసినందుక. ఇటీవల చెన్నై భారతీయ విద్యాభవన్లో హ్యూమన్ రైట్స్ విభాగంలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం మర్రిమిడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ న్యాయవాది గండేటి కిషోర్ కుమార్ ను హ్యూమన్ రైట్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా అందించారు. ఈ నేపథ్యంలో ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో బాబు జగజ్జీవన్ యూత్ సభ్యులు వంగలపూడి నాగబాబు ఆధ్వర్యంలో డాక్టర్ గండేటి కిషోర్ కుమార్ ను సాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ విభాగంలో ప్రజలకు సేవలందిస్తున్న కిషోర్ కుమార్ కు డాక్టరేట్ తో గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టరేట్ రహిత గండేటి కిషోర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ ద్వారా ఎన్నో కుటుంబాలకు న్యాయం అందించామని అన్నారు. ఈ డాక్టరేట్ తో నాపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. న్యాయపరమైన అవసరాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగల్పూడి నాగబాబు, పలివెల దొరబాబు, గొల్లా అంకాలు, గొల్లా సూరిబాబు, బంగల్పూడి రాజా, వేమకూరి రమణ, విపత్తి చిన్నబాబు, వేల్చూరు నోకరాజు, కొమ్ముకూరు రవి, జొన్నాడు విజయ్ కుమార్, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు భద్రవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను సాధారణంగా ఇక్కడికి పిలిచి సన్మానానికి చేయడానికి పిలిచినటువంటి ఈ బాబు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 17వ తారీఖున జరిగినటువంటి చెన్నైలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారి ద్వారా వచ్చినటువంటి డాక్టరేట్ని పురస్కరించుకొని ఈరోజు భద్రవరం యూత్ సభ్యులందరూ కూడా అన్నయ్య నీకు సన్మానం చేస్తాం, ఎందుకు మా జాతి బిడ్డవు కాబట్టి నువ్వు రావాలన్నా అని అనగానే నేను వచ్చి మరి నా ఇక్కడ అవి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను హ్యూమన్ రైట్స్ మిషన్లో గత 10 సంవత్సరాల నుంచి నేను హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటారు తెలుగులో. మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాలకు మైనారిటీ వాళ్లకు ఎక్కడైతే అక్రమంగా వాళ్ళని కేసులు పెట్టి హింసిస్తున్నారో వాళ్ళ తరపున నేను పోరాడి, అంటే చాలా మటుకు ఇక్కడ తక్కువ, నేను బయట ఎక్కువ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఈ ఏరియాల్లో చాలా పెద్ద పెద్ద కేసులు నేను డీల్ చేసి ఎక్కడైతే గురుకుల పాఠశాలలో ఇవైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ పిల్లలకు సరైనటువంటి వసతులు ఏమీ కూడా లేనప్పుడు నేను ప్రభుత్వంతో మాట్లాడి, కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించి చేసినటువంటి కార్యక్రమాలు నన్ను గుర్తించి మా హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కేజీ బాలకృష్ణ, అంటే ఆయన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అండి, ఆయన నేను చేసినటువంటి సేవలు, నేను పంపించినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ చూసి నాకు ఆయన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి మీరు డాక్టరేట్ ఇవ్వాలని ఆయన సిఫార్సు చేయడంతో ఈ నెల 17వ తారీఖుని నన్ను పిలిచి వాళ్ళు ఎంతో ఘనంగా ఈ పురస్కారాన్ని నాకు అందించినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది నేను ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటానో లేకపోతే నేను ఎవరో నన్ను చూసి ఇచ్చింది కాదు. నేను చేసినటువంటి పని, నేను ఏదైతే కష్టపడి ప్రజల కోసం నేను పనిచేశానో ఆ పనిని వాళ్ళు గ్రహించి నేను కష్టపడితే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి పురస్కారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడితే జరగనటువంటి ఏదీ లేదు. ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే, మనం కష్టపడి పనిచేసి మనం చేస్తేనే మనకి ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యూత్ సభ్యులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జాతి విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే మీరు కష్టపడి మీరు ఏ పని చేసినా మనం అది సక్సెస్ అవుతుంది, మన జీవితాల్లో కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి సందర్భంగా మీరు అందరూ కూడా నన్ను పిలిచి ఈ సన్మానం చేసినందుకు ఈ భద్రవరం గ్రామస్తులకు మరియు మన ఎస్సీపేటలో ఉన్న మీరందరికీ, అలాగే యూత్ సభ్యులందరికీ కూడా నేను పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. భద్రవరం గ్రామం బాబు జగన్ యూత్ తరఫు నుండి మన గంటేటి కిషోర్ కుమార్, హ్యూమన్ రైట్స్ గంటేటి కిషోర్ కుమార్ గారిని హ్యూమన్ రైట్స్ తరఫు నుండి డాక్టరేట్ పురస్కారం చేసినందుకు మా తరఫు నుంచి సన్మానం చేయడం పిలిచాము. అందుకు
ఇచ్చేసిన పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీరు ఇంకా మరిన్ని సేవలు చేయాలని మా తరపు నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నామండి. అలాగే ఇక్కడ మన యూత్ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని గౌరవంగా మనం చేసినందుకు నాకు వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సంఘం తరపు నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.